చైనాతో చూసుకుంటే మనం ఎక్కడున్నామో మోడీకి ఏం చేతేసొచ్చు ఇది మాట్లాడే కమ్యూనిస్టులు ఎవరితో కలిసి ప్రయాణిస్తున్నారు? కాంగ్రెస్తో కలిసి. ఇంతకీ దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. మరి వాళ్ళు కదా చైనాతో పోటీ పడాల్సింది. ఇప్పుడు చైనాతో అయితే మోడీ పోటీ పడుతున్నాడే. చైనా తర్వాత స్టేజ్కి తెచ్చాడు. కానీ మనకి వాళ్ళకి చాలా తేడా ఉంది. వాళ్ళు $19 ట్రిలియన్ ఉంటే మనం $4.5 ట్రిలియన్ ఉన్నాం. ఎందుకని ఇది? 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో భారతదేశంలో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతున్నప్పుడల్లా ఆ పరిశ్రమలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలను ఉసిగొల్పి ఉద్యమాలు చేసినటువంటిది వామపక్షాలు. ఆ పరిశ్రమలను ముగిపించి ఇక్కడ పెట్టుబడిదారులు రాకుండా పెట్టుబడిదారులు పారిపోయేటట్టు చేసింది వీళ్ళే. అదే సందర్భంలో ఆ గ్యాప్నే కదా చైనా వాడుకుంది. ఇప్పుడు చైనాను చూడంటే నువ్వు కదా చూడాల్సింది. చైనా అనేటటువంటి వాడికి అమ్ముడు పోయావనను కానీ చైనా వాడి భావజాలానికి ఎడిక్ట్ అయిపోయి ఒక డ్రగ్ ఎడిక్ట్ లాగా ఒక ఉన్మాదిలాగా తయారయ్యి భారతదేశంలో రాగి పరిశ్రమ పెడితే తప్పు, స్టీల్ పరిశ్రమ పెడితే తప్పు, మైనింగ్ చేస్తే తప్పు, ఏం చేసినా తప్పే. అదే చైనా చేస్తే రైటే. చైనా వాడు చేస్తే అభివృద్ధి, మనం చేస్తే తిరోగమనం, వాడు చేస్తే పురోగమనం. ఇలాంటి ఉపన్యాసాలు ఇచ్చినటువంటి వాళ్ళు ఇవాళ రోజున మాట్లాడుకొస్తున్నారు. కానీ చైనా ప్రభుత్వం మాత్రం భారత్ని వ్యతిరేకించాలనుకోవట్లేదు. భారత్తో స్నేహం చేయాలనుకుంటుంది. భారత ఆర్థిక వ్యవస్థ పెరుగుదలని గమనించింది. అదే సందర్భంలో అమెరికా చైనాని తొక్కేటప్పుడు చైనా భారత్తో స్నేహం చేయాలనుకుంటుంది. చైనా అలాగని ఏమీ సరిహద్దు వివాదాలు పరిష్కరించదు. కాకపోతే తన దగ్గర అమ్ముడుపోయినది భారత్లో అమ్ముకోవాలనుకుంటే ఇదివరకడికి మళ్ళీ లేదు మార్కెట్. కాబట్టి మళ్ళీ మార్కెట్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. అందుకనే భారత్ మా శత్రువు కాదని పదే పదే ప్రకటనలు ఇస్తోంది.